ఐ స్పీక్, ఐ ఆమ్ స్పీకింగ్ రెండు కరెక్ట్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని ఒక స్టూడెంట్ అడిగారు. ఐ స్పీక్ నేను మామూలుగా మాట్లాడతాను. ఐ స్పీక్ ఒక రిపీటెడ్ యాక్షన్ లాగా ఉంది. నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతాను? ఐ స్పీక్ తమిళ్, ఐ స్పీక్ కన్నడ, ఐ స్పీక్ స్పానిష్, ఐ స్పీక్ ఫ్రెంచ్. ఐ ఆమ్ స్పీకింగ్ అనేది ఒక కంటిన్యూస్ యాక్షన్ లాగా ఉంది. ఐఎమ్ స్పీకింగ్ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్ నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్ టు యూ నేను ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడుతున్నావా? ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు? ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రస్తుతం ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు? ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. లేదు సాధారణంగా నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్. రైట్ నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇంగ్లీష్. మళ్ళీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీకు రావచ్చు, సార్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీషా లేకపోతే సింపుల్ గా ఐ స్పీక్ ఇంగ్లీషా? రెండు ఒకటే. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. తెలుగులో ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఇంగ్లీష్ లో కూడా అంతే. బట్ అయినప్పటికీ ఇన్ వాడకుండా డైరెక్ట్ గా ఐ స్పీక్ ఇంగ్లీష్ అని మాట్లాడితే నేచురల్ గా ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం, మీరు ఇంగ్లీష్ ఎప్పుడైనా టైప్ చేసేటప్పుడు రాసేటప్పుడు ఇలా ఎప్పుడు టైప్ చేయొద్దండి. ఫస్ట్ లెటర్ ఈ ఎప్పుడు కూడా క్యాపిటల్ లోనే ఉంటుంది, మీరు గమనించండి.